న్యూస్కి స్వాగతం. జిల్లా ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు అనుమానాలకు తావు లేకుండా చికెన్ ఎగ్ వంటకాలను నిర్భయంగా తీసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు వీఆర్సీ మైదానంలో జిల్లా పశుసంవర్ధక శాఖ, నేషనల్ ఎగ్ పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్, జిల్లా పౌల్ట్రీ అసోసియేషన్లు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన చికెన్ మేళా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు వినియోగంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ మేళా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదని, చికెన్ ప్రజలందరూ నిర్భయంగా తీసుకోవచ్చునని చెప్పారు. జిల్లాలో ఎక్కడ బ్లడ్ ఫ్లూ కేసు ఇప్పటి వరకు నమోదు కాలేదని, ఎక్కడైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే రెడ్ జోన్గా ప్రకటించి అది విస్తరించకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగము అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతిరోజు జిమ్కు వెళ్తే అలవాటు ఉన్న తాను మంచి పోషకాలు, శక్తి కోసం ఎటువంటి అపోహలకు తావు లేకుండా చికెన్ను తీసుకుంటున్నట్లు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడి రమేష్ నాయక్, డీడీలు సోమయ్య, పివి సురేష్, నాగమణి, పౌల్ట్రీ అసోసియేషన్ నిర్వాహకులు, ప్రముఖులు రమేష్ బాబు, గోపాలకృష్ణ, ప్రణీత్, వెంకటరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, ఆదినారాయణ, రాఘవరావు, బలరామనాయుడు, అమరావతి, కృష్ణారెడ్డి, ఎంఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతామని అనుకున్నాము. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి ప్రజల దగ్గర చాలా అపోహలు ఉన్నాయి. నిజంగా చికెన్ ఐటమ్స్ వాడుకోవచ్చా, చికెన్ తినచ్చా అని సంబంధించి చాలా వరకు ప్రజల్లో డౌట్లు ఉన్నాయి. సో దయచేసి పర్సనల్గా నేను కానీ, జేసీ గారు కానీ ఇక్కడికి వచ్చినది ఎందుకంటే మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ వాళ్ళతో కలుసుకొని మనము ఈ యొక్క ఫుడ్ తీసుకున్నట్టు ఫోటో పేపర్లో కానీ ప్రెస్లో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది చూసేనా నమ్మకం వస్తుంది అన్న ఆ ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని కోరుకున్నాము. దాని కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఈ అపోహలన్నీ కూడా ఏం పెద్దగా లేదు. చాలామంది జనాలు వచ్చి ఉన్నారు. సుమారుగా ఒక 3,000 మంది పైన వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా బ్రహ్మాండంగానే ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి. వచ్చేసిన మీరు అందరికీ కూడా నా నమస్కారము. అదేవిధంగా మీరు వెనక్కి వెళ్ళి మీ ఫ్యామిలీలో కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనకు మంచి ప్రోటీన్ వచ్చిన ఒక ఐటమే చికెన్. అదేవిధంగా గుడ్లు కానీ, నేను కూడా ఇది వచ్చినా కానీ రాకపోయినా కానీ బర్డ్ ఫ్లూ అంటే మన జిల్లాలో అయితే ఎటువంటి బర్డ్ ఫ్లూ ఇన్సిడెంట్స్ అయితే లేదు. కానీ కొంతవరకు మనకు ఎగ్స్ కానీ చికెన్ కానీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ప్రొడక్షన్ ఆయన చెప్పినట్టు సుమారుగా 30-40% మాత్రమే మన జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది. మిగిలిన అన్నీ కూడా మిగిలిన జిల్లాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి అవకాశం కూడా మనకు కూడా. ఎందుకంటే జిల్లాలో ఉన్న ఉత్పత్తి పెరిగినట్లయితే మనకు కొన్ని లైవ్లీహుడ్ కూడా పెంచుకోవడానికి అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి ఒకవేళ మీరు లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లోనింగ్ కూడా మన బ్యాంక్స్ ద్వారా, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా పిఎంఈజీపీ స్కీమ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కింద కూడా కొంత సబ్సిడీతో లోన్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము. సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ఈ యొక్క ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసిన దీంతో పాటు దీనిలో కొంతమంది అయినా ఎంటర్ప్రినర్స్గా చేంజ్ అయ్యి ఈ యొక్క యాక్టివిటీ లైవ్లీహుడ్ కింద తీసుకుంటారని అనుకున్నాము. అదేవిధంగా నేను కూడా అంటే రోజు కొంత టైం ఒక అరగంట గంట జిమ్కి వెళ్తాము. జిమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రోటీన్ రావాలంటే చికెన్ అండ్ ఎగ్ తినాల్సినదే తప్పదు. అది లేకుండా ఆ ఒక ప్రోటీన్ కంటెంట్ అయితే రాదు. సో అది బర్డ్ ఫ్లూ న్యూస్ వచ్చిన ముందు కూడా తీసుకుంటున్నాము, వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అన్నది మన సిబ్బందులు, అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సిబ్బందులు చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఎక్కడైనా ఇలాంటివి పరిస్థితి మన దృష్టిలో వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐసోలేట్ చేసుకొని రెడ్ జోన్ కింద చేసుకొని, ఎక్కడైనా ఈ బర్డ్ ఫ్లూ ఉన్న కేసెస్లో ఖచ్చితంగా కల్లింగ్ చేసుకొని అవి ఎటువంటి స్ప్రెడ్ చేయకుండా యాక్టివిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినది. వెంటనే దాని మీద
యాక్షన్ తీసుకొని అది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ తీసుకోవడం జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అందరూ కలుసుకొని. సో ఎటువంటి భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు హ్యాపీగా టేస్టీగా ఉన్న ఫుడ్ రోజు వాడుకోవాలని, రోజు తినుకోవాలని చెప్పి ఆ ఒక్క మెసేజ్ మాత్రం మీ అందరికీ ఇచ్చుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.